హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అప్లోడింగ్ చేయబోయే వీడియో మొత్తం కూడా ఇది 9 ఎకరాలు. అయితే ఈ ల్యాండ్ మొత్తం కూడా మనకి ఇందులో ఎటువంటి సాగు అయితే చేయడం లేదు. ఈ ల్యాండ్ కలిగిన ఓనర్స్ అంటే ఇది మొత్తం కూడా ముగ్గురు మీద ఉందండి ఈ ల్యాండ్. అయితే ఈ ల్యాండ్ ముగ్గురు మీద ఉన్నప్పటికీ ఇది చాలా తక్కువ రేటుకి అయితే వస్తుంది. అయితే ఈ ల్యాండ్ కలిగిన ఓనర్స్ ముగ్గురు కూడా వీళ్ళు బ్రదర్స్ అయి ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది మనకి చాలా తక్కువ కాస్ట్కి అయితే అమ్మమని చెప్పి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారంట. దాని నిమిత్తము ఈ యొక్క ల్యాండ్స్ అనేది అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి ఈ యొక్క ల్యాండ్ అనేది మన మెయిల్ ఐడి ద్వారా పంపించడం జరిగిందంటే వీరు నెల్లూరు డిస్టిక్కి సంబంధించినటువంటి వారు. అయితే డగదర్తి మండలం, అదేవిధంగా యలమంచిపాడు అనే విలేజ్కి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ ల్యాండ్. అయితే ఇందులో అయితే ఎటువంటి అగ్రికల్చర్ అయితే ఏమి చేయటం లేదు. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ అనేది చాలా తక్కువ కాస్ట్గా ఉండి ఉన్నది. అయితే ఇందులో ఎటువంటి సాగు అనేది గత సంవత్సరం నుంచి కూడా ఏమీ చేయటం లేదు. ఎందుకంటే ఈ లాక్డౌన్ అవ్వకముందు నుంచి కూడా ఇందులో ఎటువంటి సాగు అయితే చేయడం లేదు. కానీ ఈ యొక్క 9 ఎకర్స్ ల్యాండ్ మొత్తం కూడా ఫెన్సింగ్ వేసి చాలా సేఫ్టీగా ఉంచి ఉన్నారు ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్సు. అయితే వీరు ఓన్ బ్రదర్స్ కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అనేది వారు పరిగణలో ఉంచుకొని చాలా సేఫ్గా అయితే ఈ యొక్క ల్యాండ్కి ఫెన్సింగ్ అనేది వేయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మరియు రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా అయితే ఉండి ఉన్నవి. మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో అప్లోడ్ అనేది కరెక్ట్గా ఉంటేనే అప్లోడింగ్ అనేది జరుగుతుంది. ఏ ఒక్కటి కరెక్ట్గా లేకపోయినా అప్లోడింగ్ అనేది ఆ రోజు ఉండదు. ఎందుకంటే ఆ యొక్క వీడియో అనేది కరెక్ట్గా లేని ఎడల మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే మీరు తెలుసుకోగలరు. మన ఛానల్లో వీడియో అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక 100 మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క నైబర్స్కి అందరికి కూడా మీరైతే షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ల్యాండ్ ఏ విధంగా అమ్మాలి, కొనాలి, అదేవిధంగా ల్యాండ్స్ని ఎలా డీల్ చేయాలనే విషయాల మీద కూడా మీకైతే అవగాహన అనేది వస్తుంది. ఈ యొక్క ల్యాండ్స్ అనేవి తక్కువ కాస్ట్లో ఉండటం వల్ల మీకైతే అన్ని విధాల బెనిఫిట్ అయితే ఉంటుంది. మరియు ఈ యొక్క ల్యాండ్స్ అనేవి మీకు మన ఛానల్ ద్వారా చాలా ఈజీగా అయితే మీరు తీసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ల్యాండ్ కూడా చాలా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నట్లయితేనే ఈ యొక్క వీడియోస్ అనేది అప్లోడింగ్ చేస్తున్నాను. అయితే ఈ యొక్క 9 ఎకర్స్ ల్యాండ్ ఒక్కొక్క ఎకరం వచ్చేసరికి 4 లక్షలు చెప్పి ఉన్నారు ఆ ఓనర్సు. అయితే ఈ యొక్క 4 లక్షలు అనేది ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా తక్కువ కాస్టు. కాబట్టి ఇందులో మళ్ళా చెప్తున్నాను, ఎటువంటి పంట సాగు అయితే ఈ ల్యాండ్లో ఎటువంటి పంట సాగు అయితే ఏమీ లేదు. మొత్తం కూడా ఓపెన్ ల్యాండ్గా ఉంది. కానీ ఈ ల్యాండ్లో బోర్వెల్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే ఇక్కడ కొంచెం వాటరు చిన్న కెనాల్ అనేది ఉండటం వల్ల ఈ యొక్క వాటర్ అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అనేది మీరు తీసుకుంటే మీకు అన్ని విధాలా కూడా యూజ్ అయితే అవుతుంది. ఎవరన్నా చిన్న ఫ్యాక్టరీస్ కానీ ఏదన్నా కట్టుకోవాలనుకున్నా కూడా ఈ ల్యాండ్లో కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది మొత్తం కూడా కొంచెం మెయిన్ రోడ్గా ఒక 10 కిలోమీటర్స్ దూరం కాబట్టి ఇక్కడ కట్టి మీరు డెవలప్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ల్యాండ్స్కి కూడా మంచి డిమాండ్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఈ యొక్క వీడియోని అయితే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవడం వల్ల మీకైతే చాలా అయితే యూజ్ అయితే ఉంటుంది. కాబట్టి మరియు ఈ ల్యాండ్ రోడ్ ఫేసింగ్ కలిగి ఉందండి. కాబట్టి ఇక్కడి నుంచి ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలన్నా సరే ఈ యొక్క ల్యాండ్లో అయితే బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మరియు లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.